Guys, welcome to my channel, and there are 5 major job updates and from the Cornerstone, Digit Bank, Qualcomm and Mastercard, Valtech are the companies. కాన్స్టోన్ అనేది జూనియర్ డెవలపర్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది అప్లికేషన్ లింక్. యాజ్ యూజువల్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి వెళ్తారు. సో కంపెనీ పోర్టల్ నుంచి అప్లై చేయాలి. సో కంపెనీ పోర్టల్లో జస్ట్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడైనా చెక్ చేసుకోండి, లేకపోతే నేను నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఎవ్రీథింగ్ రోల్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఇక్కడైనా చెక్ చేసుకోండి. లొకేషన్ అనేది పూణే. ఇది అనేది ఫ్రెషర్స్ ఎలిజిబుల్. అప్లికేషన్ డెడ్ లైన్ అనేది 14th జూలై. సో మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. స్కిల్స్ అనేటివి పైథాన్, జావా, ఊప్స్ కాన్సెప్ట్స్, డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ రియాక్ట్, యాంగులర్, ఈ స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, కీ రెస్పాన్సిబిలిటీస్, సెలెక్షన్ ప్రొసీజర్ అంతా ఇచ్చాను. సో ఈ బ్లాక్లో చూసుకోండి. నెక్స్ట్ కంపెనీ అనేది డిచక్ బ్యాంక్ అండ్ రోల్ అనేది ఇండియన్ టీటీఐ అప్రిషియన్. అండ్ ఇది వచ్చేసి 2025 అండ్ 2026 పాస్డ్ అవుట్స్కి. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ యొక్క పోర్టల్కి పోతారు. అప్లికేషన్ యొక్క పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అలానే నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో చెక్ చేసుకోండి. ఇది అనేది 12 months ఇంటర్న్షిప్. అండ్ పూణే అండ్ బెంగళూరు అనేటివి లొకేషన్. బీఈ బీటెక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. స్టైఫండ్ అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది 13th జూలై 2026. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్, బెనిఫిట్స్, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చాను. చెక్ చేసేసుకొని త్వరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ అనేది మాస్టర్కార్డ్. ఇది అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ అనేది ఇది క్లిక్ చేసేసుకొని అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ యొక్క పోర్టల్కి పోతారు. సో కంపెనీ యొక్క పోర్టల్లో వచ్చేసి మీరు జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది చూస్తారు. నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ రోల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అండ్ లొకేషన్ అనేది గుజరాత్. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సైట్ కిందకు వస్తే ఫ్రెషర్స్ 3 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్కి 11th జూలై. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీ, కీ స్కిల్స్ అనేవి ఇచ్చాను. సో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ కింద అన్నీ ఉన్నాయి. సో చెక్ చేసేసుకొని త్వరగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ అనేది వాల్టెక్. వాల్టెక్ అనేది 24/7 సపోర్ట్ ట్రైనే. అండ్ అప్లికేషన్ లింక్ ఇది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి వెళ్తారు. సో పోర్టల్లో మీరు ఇక్కడ అప్లై లింక్ బటన్ క్లిక్ చేసేసుకొని అప్లై చేసుకోండి. అండ్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కిందకు వస్తే బెంగళూరు అనేది లొకేషన్. 0 to 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అండ్ జాబ్ కేటగిరీ వచ్చేసి ఐటీ సపోర్ట్, అప్లికేషన్ సపోర్ట్. స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్, ఫర్దర్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సో అప్లై చేసుకోండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్వాల్కమ్. అండ్ రోల్ అనేది ఇంజనీర్ ఆర్ఎఫ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ లింక్ అనేది ఇది. సో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా పోర్టల్కి వెళ్తారు. పోర్టల్లో ఇక్కడ అప్లై లింక్ బటన్ అనేది క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ అనేది హైదరాబాద్. అండ్ ఆల్సో 0 to 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనేవాళ్ళు ఎలిజిబుల్. ఈ రోల్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్, సెలెక్షన్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇవనేటివి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. ఏమైనా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఆర్ రెజ్యూమ్ రిలేటెడ్, జాబ్ యొక్క రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, నౌకరీ రిలేటెడ్ ఆర్ లింక్డ్ఇన్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి మెయిల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్, జాబ్ యొక్క లింక్స్ ఉంటాయి. అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ చేస్తాను. Thank you from your support.